Hello all, good evening, Andarki Namaste. Thank you so much for joining today's YouTube live, special YouTube live session, which I wanted to conduct last time only and conduct chedam anukunna ee session, but unfortunately I was a little busy, so we couldn't conduct this session. But finally today we are having this session about how I joined CBIT, how I managed to crack EAMCET exam ela crack chesanu, and how did I get into CBIT, and what was my journey there, and what all you need to do, preparation ela cheyali. I'm going to share my unfiltered, honest experience with all of you, and please video ni like cheyandi, share it with all your friends who are preparing for EAPCET 2025. So నా జర్నీ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ స్టార్టెడ్ ఇన్ 2007. సో 2007 నేను కూడా మీలాగా చాలామందిలాగా బోర్డ్ ఎగ్జామ్స్ రాశాను. బోర్డ్ ఎగ్జామ్స్ రాశాక ఐ గాట్ గుడ్ స్కోర్ ఇన్ మ్యాథ్స్, అండ్ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ నేను ఐ రోట్ ఎంసెట్ ఎగ్జామ్ అలాంగ్ విత్ ఎన్డీఏ. సో ఆ టైంలో ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఎన్డీఏ ఎగ్జామ్తో పాటు టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని ఉండేది టు గెట్ ఇన్ టు నేవీ. అండ్ సో అంటే నేను 50-50 ఉండేవాడిని, వెదర్ టు డూ ఇంజనీరింగ్ ఆర్ వెదర్ టు గెట్ ఇన్ టు ఎన్డీఏ. సో ఎన్డీఏ ఎగ్జామ్ నేను క్లియర్ చేశాను. దాని తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉండేది. సో ఎన్డీఏలో ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ చేశాను, బట్ ఆ ఎగ్జామ్ అయితే క్లియర్ చేశాను. దెన్ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని ఉంటుంది. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఇస్ ఫర్ నేవీ బేసికలీ. సో ఆ నేవీది కూడా రిజల్ట్ వచ్చింది, దాంట్లో కూడా మెరిట్ లిస్ట్లో నేను ఉండేవాడిని. దెన్ దే కాల్ మీ ఫర్ ది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. సైమల్టేనియస్లీ మన ఎంసెట్ ఎగ్జామ్ కూడా ఉండేది. సో 2007 to 9లో ఐ ప్రిపేర్డ్ ఫర్ దీస్ ఎగ్జామ్స్. సో ఎంసెట్ అండ్ ఐఐటికి నేను ఎక్కువ ప్రిపేర్ కాలేదు, బికాస్ అంత అవగాహన లేదు నా టైంలో. సో ఇలా జేఈ మెయిన్స్కి సపరేట్ చదవచ్చు అని. మై గోల్ వాజ్ ఓన్లీ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. సో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అవేం లేకుండా ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. సో 2 years ప్రిపరేషన్లో ఏంటంటే బేసికలీ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది సెకండ్ ఇయర్ నుంచే. ఫస్ట్ ఇయర్లో ఎంటైర్ ఫోకస్ వాజ్ ఆన్ ఐపీ, బట్ సెకండ్ ఇయర్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎంసెట్ వెరీ సీరియస్లీ. సో నేను మీకు స్ట్రాటజీ చెప్తాను ఏం చేశాను. సో నేను శ్రీ చైతన్య కాలేజ్లో చదివాను. మీరు కూడా చాలామంది శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఉండొచ్చు. ఐ వాజ్ ఇన్ ది టాప్ సెక్షన్. అక్కడ వెరీ గుడ్ లెక్చరర్స్ ఉండేవారు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ నాకేమనిపించిందంటే పర్సనలీ అక్కడ కాలేజ్లో ఇచ్చే కోచింగ్ నాకు సరిపోలేదు. సో ఐ థాట్ ఎక్స్ట్రా బుక్స్ రెఫర్ చేయాలి, ఎక్స్ట్రా నోట్స్ చేయాలి. సో మా ఫాదర్ నన్ను కోటికి తీసుకెళ్ళి బుక్స్ కొనిచ్చారు. సో 2 books విచ్ ఐ ఫాలోడ్ వర్ దీప్తి సిరీస్ బుక్ అండ్ ఇంకోటి ఆర్యహంట్ సిరీస్. సో దీప్తి సిరీస్ బుక్ యాక్చువల్లీ హెల్ప్ మీ క్రాక్ ది ఎగ్జామ్. ఎందుకంటే అప్పట్లో దీప్తి సిరీస్ బుక్లో ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఇచ్చేవారు. అండ్ వెన్ ఐ రోట్ ది ఎగ్జామ్ ఇట్ వాజ్ ఏపీ అండ్ తెలంగాణ కంబైన్డ్. సో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉండేది. సో సెకండ్ ఇయర్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. సో ఏం లేదు, సింపుల్ స్టడీ ప్లాన్ వేసుకున్నాను, వేర్ ఎవ్రీ డే ఆల్ సబ్జెక్ట్స్ 1 hour ఐ యూస్ టు ప్రిపేర్ మినిమం, అపార్ట్ ఫ్రమ్ కాలేజ్ స్టడీ అవర్స్ కాకుండా 1 hour నేను కాలేజ్ వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ ఐ ఫాలోడ్ బేసికలీ. సో 1 hour ఐ యూస్ టు ప్రిపేర్. జనరలీ మ్యాథ్స్ ఐ వాజ్ డూయింగ్ వెల్ ఇన్ వీకెండ్ టెస్ట్, కాలేజ్ వీకెండ్ టెస్ట్ వాటిల్లో కూడా మ్యాథ్స్ ఐ యూస్ టు డూ వెల్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఐ వాజ్ నాట్ దట్ స్ట్రాంగ్. కెమిస్ట్రీ కూడా ఓకే చేసేవాడిని. బట్ నా ప్రిపరేషన్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది సెప్టెంబర్-అక్టోబర్లో. ఇలాగే గణేష్ చతుర్థి తర్వాత ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్. అండ్ అప్పుడు వెన్ మై ఫాదర్ బాట్ మీ బుక్స్, ఆ బుక్స్ నుంచి ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇప్పుడు కాలేజ్ మెటీరియల్స్ ఇస్తారు. కాలేజ్ మెటీరియల్స్ ఎలా ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్లా ఉంటాయి. బట్ అవి స్పెసిఫిక్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండవు. సో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఎర్లీగానే స్టార్ట్ చేయడం వల్ల నాకు అది యాక్చువల్లీ హెల్ప్ అయింది. ఫ్యూచర్లో నాకు తెలిసింది దట్ వాజ్ ది వే ఫార్వర్డ్ అని. అది కాకుండా ఏంటంటే ఐ యూస్ టు రీసెర్చ్ చేసి నేనే షార్ట్కట్ మెథడ్స్, ట్రిక్స్ కనుక్కునేవాడిని చాప్టర్స్కి. కొందరు లెక్చరర్స్ మా కాలేజ్లో కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉండేవారు. వాళ్ళు మాకు కొన్ని ట్రిక్స్ నేర్పించారు. అవి వాడి నేను కూడా కొన్ని ట్రిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో వాటిలో వాట్ ఎవర్ ట్రిక్స్ ఐ హావ్ లెర్న్డ్ ఐఎమ్ టీచింగ్ యూ ది సేమ్. సో వన్స్ దాట్ వాజ్ డన్, నేనేం చేశానంటే ఫస్ట్ మై థింగ్ వాజ్ వెరీ సింపుల్. సో ఆ 1 hour ప్రిపరేషన్లో ఒకరోజు బేసిక్స్ చేసేవాడిని మొత్తం, నెక్స్ట్ 2-3 days ప్రాబ్లమ్స్ చేసేవాడిని. అలా చాప్టర్స్ డివైడ్ చేసుకుంటున్నాను. ఇలాగే నాకు ఒక టేబుల్ స్పేస్ ఉండేది, ప్రాపర్ టైం టేబుల్ వేసుకుని
ప్రాపర్ స్కెడ్యూల్ వేసుకుని ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్. అఫ్ కోర్స్ మనం టైం టేబుల్ వేసి 100% స్టిక్ అవ్వలేము. నేను అట్లీస్ట్ 60-70% ఆ టైం టేబుల్కి స్టిక్ అయ్యాను. అండ్ నాకేంటంటే వెరీ క్లియర్ స్ట్రాటజీ ఉండేది. స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మై వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ వాస్, నేనైతే అది నేను వీకెండ్ టెస్ట్లో కూడా ప్రాక్టీస్ చేశాను, విచ్ ఇస్ ఫస్ట్ మ్యాథ్స్తోనే స్టార్ట్ చేయాలి. సో మ్యాథ్స్తోనే స్టార్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెష్ ఉన్నప్పుడు మ్యాక్సిమం క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్ మ్యాథ్స్లో ఉంటాయి. సో దట్ ఈస్ వై ఐ స్టార్టెడ్ విత్ ది మ్యాథ్స్ చాప్టర్, మ్యాథ్స్ సబ్జెక్ట్. I used to solve maths for almost 1 hour 15 minutes, then 45 minutes physics, 45 minutes chemistry, then again come back to maths, physics, chemistry in that sequence. Then చేసేవాడిని. I generally kept chemistry at the last or second last depending on this thing. అలా ఎక్స్పెరిమెంట్ చేశాను. అండ్ దెన్ ఇంకోటి వాట్ ఐ రియలైజ్డ్ ఇస్, ఆ దీప్తి సిరీస్ బుక్ కొనుక్కోగానే ఐ అండర్స్టూడ్ ఏ చాప్టర్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తుండేవని. సో నేను ఫస్ట్ హయ్యర్ వెయిటెడ్ చాప్టర్స్ అన్ని థరోగా చేశాను. సో వన్స్ ఐ కవర్డ్ ఆల్ ది హైయర్ వెయిటెడ్ చాప్టర్స్, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ అట్లీస్ట్ నాకు ఐ వోంట్ గెట్ ఎ బ్యాడ్ ర్యాంక్ అని. గుడ్ ర్యాంక్ వస్తుంది, CBIT ర్యాంక్ వస్తుంది, వాజ్ లాటరీ ఆ టైంలో. ఎందుకంటే ఆ టైంలో 6,000 to 8,000 ర్యాంక్ వచ్చినా కానీ అమేజింగ్ ర్యాంక్, బికాస్ ఏపీ అండ్ తెలంగాణ బోత్ కంబైన్డ్ ఉండేది. సో లోకల్ ర్యాంక్ అని కూడా ఇచ్చేవారు. సో నేను అలా ప్రిపేర్ అవుతున్నాను. బట్ ఒకటి డ్రాబ్యాక్ అయింది, నాకు ఫస్ట్ ఇయర్ కంపేర్డ్ టు సెకండ్ ఇయర్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ తగ్గాయి. బికాస్ ఇంటర్మీడియట్ మీద నేను అసలు ఎక్కువ ఫోకస్ పెట్టలేదు సెకండ్ ఇయర్లో. ఐ ఓన్లీ ప్రిపేర్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. స్టిల్ ఐ గాట్ అరౌండ్ 94-95% ఇన్ ఇంటర్. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. సో స్టిల్ వచ్చింది, బట్ ఐ కుడ్ హ్యావ్ గాట్ మోర్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అదే అనుకుంటారు, ఐపీ ఫోకస్ చేద్దాము, ఐపీ ఫోకస్ చేస్తే మార్క్స్ వస్తాయి. ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. నాకు 94-95% వచ్చింది, వేరే వాళ్ళకి 98 వచ్చింది, బట్ ఐ స్టడీడ్ ఇన్ అ బెటర్ కాలేజ్. దెన్ అది అయింది. ఎంసెట్ ఎగ్జామ్ వెళ్ళాము. అప్పటిదాకా ఏంటంటే ఎంసెట్ పేపర్స్ వర్ ఈజీ మోడరేట్. మా టైంలో 2009లో ఎంసెట్ రాసినప్పుడు అది చాలా మాకు చాలా మెంటల్ అయింది ఆ పేపర్ చూడంగానే, బికాస్ ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్, వెరీ లెందీ పేపర్. లిటరలీ మా ఎగ్జామ్ హాల్ బయట చాలామందిని చూసాము, ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు. దట్ వాజ్ ది ఫస్ట్ టైం యాక్చువల్లీ 2009. మీరు వెళ్ళి చూడండి 2009 పేపర్. ఇట్ వాజ్ అ వెరీ టఫ్ పేపర్. సో నేను సాల్వ్ చేస్తున్నాను. సో నేను పేపర్ డిఫికల్టీ గురించి పట్టించుకోలేదు. ఐ కెప్ట్ సాల్వింగ్, బట్ ఐ న్యూ దట్ నేను ఓన్లీ కంపేర్ టు వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, ఓన్లీ తక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాను అని. సో ఆ తక్కువ క్వశ్చన్స్ కూడా ఎందుకు సాల్వ్ చేస్తున్నాను అని నాకు ఎగ్జామ్లో కొంచెం ఐడియా వచ్చింది దట్ ఇది నార్మల్ పేపర్స్, లాస్ట్ 2-3 years పేపర్స్లో కాదు, ఇది కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉంది. బట్ నేను నా స్ట్రాటజిక్ స్టిక్ అయ్యాను, విచ్ ఇస్ నాకు తెలిసిన క్వశ్చన్ సాల్వ్ చేయడం, 30 secondsలో ఐడియా రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం. అండ్ కొన్ని ఫిజిక్స్లో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వచ్చాయి, అవన్నీ సాల్వ్ చేస్తాను. కెమిస్ట్రీ చాలా డిఫికల్ట్ వచ్చింది, కొన్ని సాల్వ్ చేయలేకపోయాను. నాకు యాక్చువల్లీ లీస్ట్ మార్క్స్ వచ్చింది కెమిస్ట్రీలోనే, వేరాజ్ వీకెండ్ టెస్ట్లో బాగా చేస్తుండేవాడిని. సో ఇదంతా చేసిన తర్వాత వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది ఎగ్జామ్ హాల్, నాకు తెలియలేదు ఏం ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను మైండ్లో క్యాల్కులేట్ చేసుకున్నాను, బికాస్ ఆ టైంలో పెన్ అండ్ పేపర్ ఉండేది. సో వాళ్ళు క్వశ్చన్ పేపర్ కూడా తీసేసుకునేవారు యాక్చువల్లీ. సో ఆ టైంలో నేను మైండ్లో క్యాల్కులేట్ చేసుకున్నాను ఏవి ష్యూర్ ఉన్నాయో. లాస్ట్ 10 minutes ఐ జస్ట్ క్యాల్కులేటెడ్ ఏవి ష్యూర్ ఉన్నాయో. నా క్యాల్కులేషన్ ప్రకారం నేను ఒక 70-80 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాను అనుకున్నాను. అండ్ గెసెస్ కూడా ఒక 10-15 తగులుతాయేమో అనుకున్నాను. సో దట్ ఈస్ వాట్ ఐ థాట్ వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది ఎగ్జామ్ హాల్. దెన్ వెన్ ఐ ఆస్క్డ్ ఆల్ మై అదర్ ఫ్రెండ్స్, బికాస్ నేను టాప్ సెక్షన్లో చదివాను, మా సెక్షన్లో టాపర్స్, నేను ఎప్పుడు టాప్ 2-3 ఉండేవాడిని కాదు క్లాస్లో. చెప్తానమ్మా యమున, వెయిట్ ఫర్ ఇట్. సో నేను క్లాస్లో టాప్ 5, టాప్ 10లో ఉండేవాడిని, బట్ ఐ వాజ్ నాట్ ఇన్ టాప్ 3, టాప్ 4, 5 to 10 మధ్యలో ఐ యూస్ టు బీ దేర్. బట్ మ్యాథ్స్ నాకు ఎప్పుడు వన్ ఆఫ్ ది టాప్ 3-4 వచ్చేది. మ్యాథ్స్ వాజ్ మై స్ట్రాంగ్ సబ్జెక్ట్. సో ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత, యాజ్ యూ నో, మనకు కొంచెం ఒక 1 monthలో రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఆన్లైన్ కాబట్టి రిజల్ట్స్ తొందరగా వస్తున్నాయి. మా టైంలో 1 month, 1.5 month వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు రిజల్ట్ డే వచ్చింది. నేను రిజల్ట్ ఓపెన్ చేసి చూడగానే నా టోటల్ వాజ్ అరౌండ్ 88 టోటల్ వచ్చింది. అండ్ మై ర్యాంక్ వాజ్ అరౌండ్ 10,000 or 9,000 ర్యాంక్ ఉండేది. దట్ వాజ్ ఓవరాల్ ఏపీ ప్లస్ తెలంగాణ కంబైన్డ్. మై లోకల్ ర్యాంక్ వాజ్ 1,000. అంటే ఐ థింక్ దట్ వాజ్ తెలంగాణ ర్యాంక్లో మై ర్యాంక్ వాజ్ 1,000. సో అప్పుడు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఐ థాట్ ఓకే, బిలో 10,000 వచ్చింది, లోకల్ ర్యాంక్ 1,000 వచ్చింది. సో ఐ థాట్ ఇది నేను యాక్చువల్లీ బాగా రాయలే అనుకున్నా, బట్ అనుకున్న దానికన్నా మంచి ర్యాంకే వచ్చింది ఐ థాట్. దెన్ మేము రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాము. అప్పుడప్పుడే గూగుల్ అవన్నీ పాపులర్ అవుతుండేవి. ఇప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ అవేం లేవు అప్పట్లో.
సో మేము గూగుల్లో రీసెర్చ్ చేయగానే ఐ అండర్స్టూడ్ దట్ ఐ వాస్ గెటింగ్ మోస్ట్ ఆఫ్ ది బ్రాంచెస్. అప్పట్లో ఈసీ ట్రెండింగ్ ఉండేది. సో ఈసీ ఐ వాస్ గెటింగ్ ఇన్ టాప్ 5 కాలేజెస్ అండ్ ఐటీ అవన్నీ కూడా నాకు టాప్ 3-4 కాలేజెస్లో వస్తుండేవి. సో దెన్ ఐ థాట్ ఓకే యాక్చువల్లీ బికాస్ దాని ముందరి ఇయర్ 120కి బిలో 10,000 ర్యాంక్, ఈ ఇయర్కి 80s వచ్చిన వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు 72కే 10,000 ర్యాంక్ వస్తుంది. సో పేపర్ ఈజ్ గెటింగ్ డిఫికల్ట్. సో దెన్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. నేను చెప్పాను కదా నా కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా దెర్ వర్ 2 things. వన్ వాజ్ ఐ వాజ్ అప్లయింగ్ ఫర్ ఎన్డీఏ ఎగ్జామ్ కూడా రిజల్ట్స్ వచ్చాయి. ఐ క్లియర్డ్ ది ఎగ్జామ్. టీఎస్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటాయి అంటే తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటే మెంటల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ అవన్నీ చేస్తారు, గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ ఉంటాయి, 5-day టెస్ట్ ఉంటాయి, వెరీ ఛాలెంజింగ్. సో దానికి వెళ్ళాను, సైమల్టేనియస్లీ కౌన్సిలింగ్లో అప్లై చేస్తున్నాను. దెన్ కౌన్సిలింగ్ అప్లై చేశాను. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఐటీ వచ్చింది నాకు. సో సిబిఐటి జస్ట్ మిస్ అయింది బికాస్ ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ నాకు యాక్చువల్లీ ఐ డెంట్ వాంట్ టు డూ సిఎస్సి ఆర్ ఐటీ. ఐ డెంట్ వాంట్ టు డూ ఈసీ ఫర్ ష్యూర్. సిఎస్సి ఐటీ కూడా 50-50 ఉండేది. బట్ నేను స్టిల్ సేఫ్ సైడ్ టాప్ 10 కాలేజెస్ అన్ని బ్రాంచెస్ పెట్టుకున్నాను. మై టాప్ ప్రయారిటీ వాజ్ సిబిఐటీలో ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ మోర్ టువర్డ్స్ కెమికల్ ఇంజనీరింగ్ సైడ్. సో బట్ నేను జనరల్ కేటగిరీ అనమాట, నాకు రిజర్వేషన్ లేదు. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎంవిఎస్ఆర్ ఐటీ వచ్చింది. సిబిఐటి కెమికల్ ఐ మిస్డ్ బై సమ్ 100-200 ర్యాంక్స్. సో సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ పెట్టుకున్నాను. కానీ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పుడు ఏమైంది, నేను ఎస్ఎస్బి ఇంటర్వ్యూలు ఉండేవాడిని. సో ఎస్ఎస్బీలు ఉన్నప్పుడు వెన్ ఐ వెంట్ ఫర్ ది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఐ క్లియర్డ్ దట్ ఇంటర్వ్యూ ఆల్సో. సో నేవీలో నేను సెలెక్ట్ అయిపోయాను. దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూ ఉండేది. సో ఐ డెంట్ గో. సో నేవీది కూడా మెడికల్ టెస్ట్ అవేవో ఉండేవి. సో మెడికల్స్ నేను పోస్ట్పోన్ చేసుకున్నాను. మెడికల్స్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు పోస్ట్పోన్. ఈ లోపల ఐ వాంటెడ్ టు సీ ఇఫ్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సిబిఐటి. నా డ్రీమ్ సిబిఐటిలో చేయాలని ఉండేది. సో వన్స్ సెకండ్ కౌన్సిలింగ్ అప్పుడు ఐ సమ్హౌ మిస్డ్ ది కౌన్సిలింగ్ బికాస్ నేను అక్కడ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ బెంగళూరులో ఉండేవాడిని. అప్పట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ కౌన్సిలింగ్ ఉండేది కాదు. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అండ్ దెన్ కాలేజ్లో డైరెక్ట్ స్పాట్ అడ్మిషన్స్ మీకు ఉన్నట్టు. సో ఐ మిస్డ్ బై 100 ర్యాంక్స్. సో స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది సిబిఐటిలో. ఐటీలో సీట్స్ ఉండేవి, కెమికల్లో సీట్స్ ఉండేవి, ఈసీలో సీట్స్ ఉండేవి. బట్ ఐ ఆప్టెడ్ ఫర్ కెమికల్ ఇంజనీరింగ్ బికాస్ ఐ వాజ్ వెరీ ష్యూర్ నాకు మెకానికల్ వద్దు, నాకు ఈసీ వద్దు. ఈసీ అప్పట్లో ట్రెండింగ్ ఉండేది, ఇప్పుడు మీకు సిఎస్సి ఎలా ఉందో. దెన్ ఐ డోంట్ వాంట్ టు డూ సిఎస్సి ఐటీ నేను ఎంవిఎస్ఆర్లో ఒక 5-10 days అటెండ్ అయ్యాను. నాకు పెద్ద కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో ఐ థాట్ ఐ టేక్ కెమికల్ బికాస్ దాంట్లో కొంచెం మ్యాథ్స్ ఎక్కువ ఉంది అండ్ నాకు కావాల్సిన సబ్జెక్ట్. సో థరో రీసెర్చ్ చేశాను నేను. ఐ వెంట్ అండ్ స్పోక్ టు నేను కాలేజ్కి వెళ్ళి కూడా రీసెర్చ్ చేశాను. సో కెమికల్ మెటలర్జీ మీద నాకు ఉండేది ఇంక్లినేషన్. బట్ ఫైనలీ సిబిఐటి కెమికల్ స్పాట్ అడ్మిషన్కి వెళ్ళినప్పుడు దెన్ ఐ గాట్ ఎ సీట్ ఇన్ సిబిఐటి కెమికల్. సో అప్పుడు సిబిఐటి కెమికల్ వెన్ ఐ ఎంజాయిడ్ ది కోర్స్. యాక్చువల్లీ నాకు అస్సలు ప్రాబ్లం లేకుండే కెమికల్ ఇంజనీరింగ్. ఐ థరోలీ ఎంజాయిడ్. ఒక్క బ్యాక్లాగ్ కూడా రాకుండా ఐ మేనేజ్ టు గెట్ డీసెంట్ పర్సంటేజ్, అరౌండ్ 78-80% వచ్చింది. అప్పట్లో స్కోరింగ్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో దాని తర్వాత ద మెయిన్ థింగ్ ఇస్ వన్స్ ఐ వెంట్ ఇన్ టు సిబిఐటి మై డెసిషన్ వాజ్ ఈజీ. నేను యాజ్ ఐ టోల్డ్ యూ ఆర్మ్ ఫోర్సెస్ నేవీలో సెలెక్ట్ అయ్యాను, సిబిఐటిలో కూడా వచ్చింది. సో ఐ హ్యాడ్ టు మేక్ ఎ డిఫికల్ట్ డెసిషన్. నేవీలో కూడా దే డిడ్ నేవీ ప్లస్ ఇంజనీరింగ్. సో వాళ్ళు ఏంటంటే నేవల్ ఇంజనీరింగ్లో దే గివ్ యూ అ ఛాన్స్ టు డూ ఇట్ ఇన్ ఐఐటీస్ ఆల్సో. బట్ నాకు కావాల్సిన కాలేజ్ చాలా లాస్ట్ మినిట్. అండ్ కౌన్సిలింగ్లో దిస్ ఇస్ అ లెసన్ రైట్. చాలాసార్లు చూస్తాం 1 mark 100 ర్యాంక్స్ డిఫరెన్స్తో హియర్ అండ్ దేర్ యూ గెట్ ఇట్. బట్ ఫైనలీ ఐ గాట్ ఇన్ టు సిబిఐటి అండ్ ఐ డిడ్ వెల్. ఐ ఎంజాయిడ్ ది కోర్స్. అండ్ అప్పుడు ఇంటర్న్షిప్స్ వాటిలో కూడా కెమికల్ చేశాను. బట్ నాకు కెమికల్ ఇంజనీరింగ్ చేశాను, కోర్స్ నచ్చింది. బట్ ఇంటర్న్షిప్స్ చేస్తున్నప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంటర్న్షిప్స్ చేయండి. ఇంటర్న్షిప్స్ చేస్తే మీకు తెలుస్తుంది వర్క్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో, రైట్? సో ఆ ఇంటర్న్షిప్స్ చేశాక దెన్ ఐ రియలైజ్ దట్ కెమికల్ నాకు కరెక్ట్ కాదు అని. దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మీరు ఇంజనీరింగ్ తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఇస్ ఎంబీఏ త్రూ వెళ్ళొచ్చు ఆర్ మాస్టర్స్వి కూడా ఇంకో 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎంఎస్ చేయొచ్చు ఆర్ ఎంటెక్ చేయొచ్చు. ఎంటెక్కి గేట్ రాయాలి. ఐ వాజ్ ష్యూర్ దట్ నేను కెమికల్ సైడ్ వెళ్ళదలుచుకోలేదు. సో నేను మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐ వాంటెడ్ టు షిఫ్ట్ టు మేనేజ్మెంట్ సైడ్ ఆర్ ప్రాబబ్లీ సమ్ కంప్యూటర్స్. ఐ థాట్ కంప్యూటర్ సైన్స్ కూడా నేర్చుకుంటే పెద్ద ఏం లేదు. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. బట్ ఐ థాట్ అప్లై చేసి చూద్దాం కాలేజెస్. మెయిన్లీ ఏంటంటే
కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, లైక్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది ఫారెన్లో. దెన్ ఐ ఆల్సో హ్యాడ్ అ థాట్ ఆఫ్ రైటింగ్ క్యాట్, బట్ నాకు అప్పుడు ఇంకా క్యాట్ అంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది, భయం వేసింది కొంచెం. ఆబ్వియస్లీ ఇది కామన్ ఇమోషన్స్. సో దాని తర్వాత నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ సిబిఐటీలో క్యాప్జెమినైలో వచ్చింది. సో క్యాప్జెమినైలో బట్ ఐ గాట్ అ వెరీ యావరేజ్ రోల్, టెస్టింగ్ అని రోల్ ఇచ్చారు. ఐ వాజ్ నాట్ దట్ హ్యాపీ. సో 2 monthsలో మానేశాను జాబ్. మానేసి ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ క్యాట్. అప్పుడు కూడా క్యాట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని నాకు ఐడియా వచ్చింది. అక్కడే నేను క్యాప్జెమినైలో చేసిన 1-2 monthsలో ఐ అండర్స్టూడ్ దట్ ఎవరైతే హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయో, ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో, ఎవరైతే వచ్చి మంచిగా మాట్లాడుతున్నారో, మంచి శాలరీస్ వస్తున్నాయో, వాళ్ళందరూ ఎంబీఏ చేశారు. సో ఆఫ్టర్ దాట్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ మై ఎంబీఏ అండ్ ఈవెన్చువలీ ఐ క్రాక్డ్ ది జాట్ ఎగ్జామ్ అండ్ గాట్ ఇన్ టు వన్ ఆఫ్ ది టాప్ బీ స్కూల్స్, ఎక్స్ఐఎంబీ. సో ఇది నా జర్నీ. సో నా జర్నీలో లెర్నింగ్స్ మీకు చెప్తాను. నాకు ఇలా గైడ్ ఇచ్చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, ఓన్లీ నేను, మా పేరెంట్స్. మా పేరెంట్స్ కూడా ఈ స్ట్రీమ్ కాదు, దే వర్ ఫ్రమ్ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళకి ఐడియా లేదు. సో ఐ సోల్లీ రిలైడ్ ఆన్ కాలేజ్. ఇక్కడ ఏంటి, మీ టైంలో అట్లీస్ట్ మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, మీకు చాలామంది గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో గైడెన్స్ తీసుకోండి, మీ రీసెర్చ్ మీరు చేయండి. ఒక్కటి ఏంటంటే మీకు డెఫినెట్లీ మీకు ఏం కావాలో ఇప్పుడే తెలీదు, రైట్? సో మీరు బెస్ట్ కాలేజ్లో ఉండడం సేఫ్. ఫస్ట్ బెస్ట్ కాలేజ్కి వెళ్ళండి. బెస్ట్ కాలేజ్కి వెళ్తే మీ చుట్టూ బెస్ట్ పీపుల్ ఉంటారు. ఆ బెస్ట్ పీపుల్ విల్ హెల్ప్ యూ మేక్ బెస్ట్ డెసిషన్స్. అందుకని నేను టాప్ కాలేజ్ అంటాను, రైట్? అండ్ మీకు ఒక బ్రాంచ్ ఇప్పుడు నచ్చచ్చు, తర్వాత మీ ఐడియా చేంజ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్. మీకు కంప్లీట్ క్లారిటీ ఉండదు. కంప్లీట్ క్లారిటీ ఎవరికి ఉంటుంది తెలుసా? ఎవరైతే బ్రదర్, సిస్టర్ ఆర్ పేరెంట్స్ యూఎస్లో ఉన్నారో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, మేము డెఫినెట్లీ యూఎస్ఏ వెళ్తాము అని, రైట్? ఎవరైతే మాకు సివిల్స్ చేయాలి ఉంటుందో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. సో మీరు అవుట్కమ్స్ గురించి ఆలోచించకండి, జస్ట్ స్టిక్ టు ది ప్రాసెస్. ప్రిపరేషన్ టైంలో ఏం చేయాలంటే మీరు హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్ థరోగా చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, గైడెన్స్ తీసుకోండి, ట్రిక్స్, షార్ట్కట్ మెథడ్స్ నేర్చుకోండి, టెస్ట్ రాయండి. ఎన్ని టెస్ట్ రాస్తే అంత మంచిది. మీకు ఒక కంప్లీట్ స్ట్రాటజీ అనేది ఫామ్ అయిపోవాలి. మీరు ఏ చాప్టర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు, ఏవి డిఫికల్ట్ క్వశ్చన్స్, ఏవి ఈజీ క్వశ్చన్స్, అవన్నీ ఐడెంటిఫై చేయగలగాలి. అవి చేస్తే మీరు డెఫినెట్లీ ఎగ్జామ్ అనేది క్రాక్ చేస్తారు. ఎగ్జామ్ క్రాక్ చేశాక టాప్ కాలేజ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. కౌన్సిలింగ్ అనేది వెరీ డైనమిక్, రైట్? రావచ్చు. యాజ్ ఐ సెడ్, నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో 100 మార్క్స్తో మిస్ అయ్యాను, బట్ తర్వాత వచ్చింది ఈవెన్చువల్లీ సీట్. సో అలాగే చేయాలి మీరు కూడా. కానీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏవైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో, నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశానమ్మా. ఎంసెట్ రాశాను, క్యాట్ రాశాను, జాట్ రాశాను, జిఆర్ఈ రాశాను. నాకు అర్థమైన కామన్ లెసన్ ఏంటంటే మీ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. స్ట్రాటజీ మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఆ ఎగ్జామ్ మాక్ టెస్ట్ రాస్తేనే తెలుస్తుంది. మెథడ్స్ నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్ క్లాసెస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంప్లీట్లీ డిఫరెంట్. దీనికి మీరు ఎఫర్ట్ పెట్టాలి, టైం టేబుల్ వేసుకోవాలి. ఐ నో టైం టేబుల్ స్టిక్ అవ్వడం వెరీ డిఫికల్ట్. ఇప్పటికీ నేను చాలా పనులు అనుకుంటా, అన్నీ అవ్వవు. బట్ 60-70% మీరు స్టిక్ అయినా కానీ మీకు అవుతుంది. మీరు కోచింగ్ ఎందుకు తీసుకోవాలంటే మీకు ఆ పుష్ వస్తుంది, మీకు ఆ ఓరియంటేషన్ వస్తుంది. సో అందుకని మేము స్పార్క్ అకాడమీ అనేది స్టార్ట్ చేయడం కూడా నా ఐడియాస్తోనే, నాకున్న ఎక్స్పీరియన్స్. ఐ థాట్ కాలేజెస్ ఉన్నాయి, కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు బాగా చెప్తారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ నారాయణస్ ఆర్ చైతన్యాస్ ఆర్ ఎనీ అదర్ కాలేజెస్ ఫర్ దట్ మ్యాటర్. కానీ నాకేమనిపించిందంటే స్టూడెంట్స్కి ఓవరాల్ గైడెన్స్, లైక్ ఎగ్జామ్ స్ట్రాటజీ నుంచి, లైక్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఏ స్ట్రీమ్ చేయాలి, ఈ ఓవరాల్ హోలిస్టిక్ గైడెన్స్ కావడానికి వీ స్టార్టెడ్ స్పార్క్ అకాడమీ విత్ దట్ మిషన్. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేయడం జరిగింది. అండ్ చాలామంది, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీ ఇయర్ మా ఇన్స్టిట్యూట్ నుంచి నా ఆల్మా మ్యాటర్ విచ్ ఇస్ CBITలో చాలామంది జాయిన్ అవుతారు. అండ్ చాలామంది ఫారెన్లో ఉన్నారు, అబ్రాడ్లో ఉన్నారు. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ది సపోర్ట్. అండ్ సో దట్ ఈస్ వై నాకు అయిన ఆ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను ఇన్ దిస్ వీడియో. లాస్ట్ వీకే చేద్దాం అనుకున్నాను, బట్ ఐ థాట్ ఐల్ డూ ఇట్ దిస్ వీక్ బికాస్ లాస్ట్ వీక్ ఐ వాజ్ స్లైట్లీ బిజీ. సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయినింగ్ CBIT. అండ్ ఆఫ్ కోర్స్ CBIT వండర్ఫుల్ క్యాంపస్ లైఫ్, గ్రేట్ ఫ్యాకల్టీ మెంబర్స్. నేను ఇంకా మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరితో టచ్లో ఉన్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యాడ్ మై ఫన్.
రైట్. నేను కూడా ఐ వుడ్ నాట్ లై, మేము కూడా క్లాసెస్ బంక్ కొట్టిన ఉన్నాయి, కాలేజ్ ఫెస్ట్లో ఎంజాయ్ చేయడం ఉంది, మేడ్ అమేజింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ స్టిల్ ఇన్ టచ్ విత్ మోస్ట్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ ఐ మేడ్ ఇన్ దట్ కాలేజ్. లర్న్డ్ అ లాట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ లర్నింగ్ కర్వ్. నా కెరియర్లో సిబిఐటి ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. నో వండర్ ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్. చాలామంది అంటూ ఉంటారు లైక్ సిబిఐటి మధ్య సరిగ్గా లేదు ఇది అది, బట్ ఫర్ మీ ఇట్ ఆల్వేస్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అండ్ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అండ్ స్టికింగ్ టు ఎ ప్లాన్, గైడెన్స్ తీసుకోండి. ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు ఎనీ వన్ ఆఫ్ అస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ. సో మేము స్పెషల్ కోచింగ్ కూడా స్టార్ట్ చేసాము, ఆన్లైన్ క్లాసెస్, లింక్ ఉంది బయోలో, మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, యూ నో హౌ టు రీచ్ అవుట్ టు అస్. సో యా, ఈ వీడియో అందరితో షేర్ చేయండి. హలో అలబిని, హౌ ఆర్ యూ డూయింగ్? ఐ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మీరు అడగచ్చు. దిస్ హ్యాస్ బీన్ మై జర్నీ ఫ్రమ్ ప్రిపరేషన్ టు టేకింగ్ admission in CBIT, and then after that taking my career path into management, and now running a successful organization like Spark Academy. So I hope మీరు అందరూ నా స్టోరీ చూసి, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, నేనేంటంటే ఎప్పుడు ఐ వాజ్ నాట్ టాపర్ ఎనీవేర్. నేను మా శ్రీ చైతన్య కాలేజ్లో కూడా ఐ టోల్డ్ ఐ వాజ్ నెవర్ ఇన్ టాప్ 5, బట్ మాకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మా క్లాస్లో రైట్ టాప్ 3 వచ్చిన వాళ్ళలో నేను ఉన్నాను. దేవర్ కపుల్ హు గాట్ ఇన్ టు ఉస్మానియా, నాకు సిబిఐటీలో వచ్చింది. సో ఇట్ షోస్ దట్ నేను స్కూల్లో ఐ వాజ్ వెరీ యావరేజ్. సో మీరు అనుకోవచ్చు సార్ మేము యావరేజే, మేము 80% మాకు వస్తుందా లేదా అని. డెఫినెట్లీ మిమ్మల్ని మీరు డౌట్ చేసుకోకండి, రైట్. కీప్ పుషింగ్, కీప్ వర్కింగ్ హార్డ్, స్టిక్ టు ది ప్లాన్స్. ఆ హయ్యర్ వెయిటెడ్ చాప్టర్స్ని ఫోకస్ చేయండి, మంచిగా టెస్ట్ అటెంప్ట్ చేయండి, బేసిక్స్ అన్నీ చేయండి. దెన్ యూ విల్ definitely make it. Harini, sure, we will make a strategy video. So again, last 2 days were holidays, so అందుకే మేము లైవ్ సెషన్స్ కొంచెం పాజ్ చేసాము. రేపటి నుంచి అగైన్ యూ విల్ హ్యావ్ బ్యాక్ టు బ్యాక్ లైవ్ సెషన్స్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు టేక్ దిస్ జర్నీ ఫార్వర్డ్. అండ్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ EAPCET 2025 ప్రిపరేషన్, మా కాంటాక్ట్ నెంబర్స్ బయోలో ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు, మా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ యుద్ధం పోరాటం బ్యాచెస్ విచ్ వి స్టార్టెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. ఒక ఫ్రీ రిసోర్స్ షీట్ కూడా క్రియేట్ చేశాము టు కిక్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ యూ కెన్ కాల్ అస్, విజిట్ ఎనీ ఆఫ్ అవర్ బ్రాంచెస్. మాకు నారాయణగూడ, మెహదీపట్నం ECL బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఆర్ 8977525469కి ఫోన్ చేస్తే వీ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ గెట్ ఇన్స్పైర్డ్ బై దిస్ స్టోరీ. నేను ఏదో గ్రేట్ అని చెప్పట్లేదు, బట్ ఐ వాంట్ యూ ఆల్ టు నో దట్ if a normal person like me who is not a genius can get into it, even you can. So preparation start cheyandi and keep pushing. Spark Academy is there to help you. So channel is subscribe cheyandi and share it with all your friends. All the very best.